నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మక్కలకు మంచి రోజులు, మద్దతుకు మించి మార్కెట్లో ధర, ఆనందంలో అన్నదాతలు. జిల్లాలో 2370 ఎకరాల్లో సాగు. మెదక్ జోన్. రెండేళ్లుగా మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు మంచి లాభాలు గడిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ధర కన్నా బయట మార్కెట్లో ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. పంట ఇప్పుడిప్పుడే చేతికందుతున్న తరుణంలో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 2370 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. అత్యధికంగా గిరిజన రైతులు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పంటను సాగు చేశారు. కాగా గతేడాది నుంచి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా బయట మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తోంది. కోళ్ల దాన కోసం వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. మొక్కజొన్న సాగుకు మొగ్గు. ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాల్ మక్కలకు ఎంఎస్పీ రూపాయలు 2225 ప్రకటించగా, ప్రైవేట్ వ్యాపారులు మాత్రం క్వింటాల్కు 2500 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ లెక్కన క్వింటాల్కు 275 రూపాయలు అదనంగా రైతుకు లభిస్తోంది. గతేడాది సైతం ప్రభుత్వం క్వింటాల్కు 2090 ధర ఇవ్వగా, ప్రైవేట్ వ్యాపారులు 2400 చొప్పున నగదు ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేశారు. మార్కెట్లో మక్కలకు ఎక్కువ ధర లభిస్తుండటంతో రైతులు మొక్కజొన్న పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. పౌల్ట్రీ కంపెనీలు 3000కు కొనుగోలు. కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు మాత్రం క్వింటాల్ మక్కలకు 3000 చెల్లిస్తున్నట్లు సమాచారం. రైతుల నుంచి క్వింటాల్కు 2500 చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు సదరు కంపెనీలకు క్వింటాల్కు 3000కు విక్రయిస్తున్నట్లు తెలిసింది. అంటే ఒక్కో క్వింటాల్పై 500 చొప్పున వ్యాపారులు లాభాలు గడిస్తున్నారు. కాగా సదరు కంపెనీ యాజమాన్యాలు నేరుగా వ్యాపారులను ఆశ్రయించడంతో వారు లాభానికి విక్రయిస్తున్నారు. రైతులకు పౌల్ట్రీ నిర్వాహకులతో పరిచయాలు లేకపోవడంతో వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తెరవని కొనుగోలు కేంద్రాలు. మక్కలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా బహిరంగ మార్కెట్లో ఎక్కువగా ఉండడంతో మార్క్ఫెడ్ అధికారులు గతేడాది నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను తెరవడం లేదు. ఈసారి సైతం బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర లభించడంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే అవసరం లేదని పలువురు రైతులు సైతం పేర్కొంటున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.